హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై రియల్ ఫ్రూట్ జ్యూస్కి స్వాగతం. చింతపండుతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం, కానీ మన తెలుగు వారికి ఇష్టమైంది చింతపండు పులుసేసి మంచి పులిహార చేసుకుంటే. అందులో కూడా చాలా రకాలు చేస్తారు. నాకు నచ్చిన ఒక సింపుల్ వెరైటీ చేసి చూపిస్తాను, మరి చూసేద్దామా? పండగ అంటే మనం ఏది చేసుకుంటాం కంపల్సరీగా. మరి వినాయక చవితి ఇలాంటప్పుడు ఫ్రీగా మనకి పెట్టేది ఏంటి? పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితే ప్రతిరోజు పెడతారు, అదేనండి పులిహోర. కాకపోతే పులిహోర ఎన్నో రకాలుగా చేసుకుంటారు. మనం దాంట్లో నువ్వులు వేసి చేసుకోవచ్చు, నేనైతే జీడిపప్పు కూడా వేసి చేసుకుంటాను, పల్లీలు, ఇలా రకరకాలు. అంటే ఒక్కొక్క ఫ్లేవర్. కొంతమంది పచ్చి చింతపండుతో కూడా పులిహోర చేస్తారు, అంటే ఉడకబెట్టకుండా. ఇలా ఎన్నో రకాల పులిహోరలు ఉన్నాయి. అన్నం ఉడకబెట్టడానికి కూడా రకరకాలు. మేమైతే కొన్నిసార్లు హోటల్లో చేసేటప్పుడు అయితే కలర్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి అన్నం ఉడకబెట్టేటప్పుడు అందులోనే కొంచెం పసుపు వేసేస్తాం. అప్పుడు చక్కగా రైస్ అంతా ఈవెన్గా కలర్ వస్తుంది. సో ఈ రకరకాల టెక్నిక్స్ వాడుతూ ఉంటారు, కానీ మనం ఇళ్లలో అయితే చాలా సింపుల్గా మంచి టేస్టీ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే నేను ఈరోజు నువ్వులు వాడుతున్నాను. నువ్వులు కనుక మనం పులిహోరలో అంటే మనం అంతా చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నువ్వులు మనం దంచుకొని వేసుకుంటే ఆ పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో నువ్వులు మనం అలా దంచుకోవడం కోసం ఫస్ట్ కొంచెం వేయించుకోవాలి. నువ్వులు ఎప్పుడైనా వేగిన తర్వాత దాంట్లో తెలుసు కదా, నువ్వులు అయితే ఎందులో వేసినా రుచి మరింత పెరిగిపోతుంది. మనం సకినాలు చేసుకున్నాం అనుకోండి, దాంట్లో వచ్చే సువాసనే నువ్వులతోటి. నువ్వులు ఇలా వేయించుకొని కూడా పుట్నల్లా ఇలా తినేస్తుంటారు చాలామంది. సో ఇది అంతేకాకుండా నువ్వుల్లో ఐరన్ కంటెంటు అది చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇలా వేడెక్కగానే కొంచెం ఉబ్బిపోతాయి నువ్వులు. కొంచెం చిటపట్లాడిందంటే మనం కట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎగురుతున్నాయి, చూడండి చిటపట్లాడుతూ. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం చిటపట్లాడిందంటే స్టవ్ కట్టేసి మనం దీన్ని ఒక రోట్లో వేసుకుందాం. ఇక్కడ నా దగ్గర చెక్క రోటు దీంట్లో వేసేసుకున్నాను. మరి ఇప్పుడు మనం పులిహోర స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో నూనె అయితే పులిహోరలో మనం తాలింపు వేసుకొని దాంట్లో అన్నీ అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం కరెక్ట్గా చేసుకుంటేనే మనం తినే దాంట్లో పల్లీలైనా పచ్చిమిరపకాయలైనా టేస్టీగా ఉండాలంటే ఎప్పుడు ఏది వేయాలో అలా వేస్తేనే దానికి ఒక మంచి టేస్ట్. పచ్చిమిరపకాయలు ఉన్నాయనుకోండి, మీరు స్టార్టింగ్లో వేసేసారనుకోండి, ఆ పచ్చిమిరపకాయలు అన్నీ నలిగిపోతాయి, చితికిపోతాయి. దాంట్లో మజా వస్తుందా? లేదు. కొంచెం లాస్ట్లో కనుక మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే పచ్చిమిరపకాయలు పుల్లగా ఉంటాయి, కానీ దాని షేప్ అట్లాగే ఉంటుంది. అప్పుడు కలుపుకున్న తర్వాత ఒక్కొక్క పచ్చిమిరపకాయ తింటుంటే మజాగా ఉంటుంది. సో దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, దాంట్లో ఆవాలు చిటపట్లాడిన తర్వాత దాంట్లో మెంతులు కొంచెం అంత చేదు ఈ చింతపండులో కంపల్సరీ ఉండాలి. కొంతమంది దీన్ని పొడి కూడా చేసి వేసుకుంటారు. మరి కొంచెం అంత వేగిన తర్వాత దీంట్లో శనగపప్పు, అలాగే కొంచెం అంత శనగపప్పు వేగిన తర్వాత పల్లీలు. ఈ పల్లీలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం పగలాలన్నమాట. అంటే పచ్చి పల్లీ టేస్ట్ కూడా బాగోదు. దాన్ని కొంచెం సేపు ఇది ఒకసారి లైట్గా పగిలినట్టు అయి దాంట్లో చింతపండు పులుసు ఉడికిందనుకోండి, పల్లీలకి ఆ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఆ పులుపు కూడా పీల్చుకుంటుంది. చూడండి ఇప్పుడు పల్లీలు కొంచెం పగులుతున్నాయి. ఇలా పగులుతున్నప్పుడు మినపప్పు కూడా వేసేసుకుందాం. మినపప్పు కూడా కొంచెం కలర్ వచ్చేస్తుందంటే అందులో కరివేపాకు, అలాగే పసుపు కొంచెం. అంటే ఇప్పుడు అన్నంలో నేను వైట్ రైస్ వాడుతున్నా, కొంచెం మంచి కలర్ రావాలంటే కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ, ఇప్పుడే మంచి టేస్ట్ వచ్చేస్తుంది, మంచి సువాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు. అయితే చాలామంది అమ్మ పులిహోర చేయాలంటే అదేదో పనిగా ఫీల్ అవుతూ ఉంటారు. పులిహోర అనేది రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో కూడా ఇట్లాగే చూశారు కదా, ఎన్ని నిమిషాలు పట్టింది? మహా అంటే 5 నిమిషాల్లో మీ పులిహోర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ చింతపండు పులుసు ఏదైతే ఉందో చక్కగా మరగాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను,
ఈ పచ్చి చింతపండు పులిహార అది వేరే రకం, దానికి వచ్చే రుచి వేరు. కానీ ఈ పులుసులో ఆ పచ్చిదనం అనేది వెళ్ళిపోవాలి, అప్పుడే మన దానికి టేస్ట్ మంచిగా వస్తుంది. ఒక చింతపండు ఎప్పుడు చెప్తాను, బాగా ఉడికిందంటే ఆ పులుపులో కొంచెం తీపిదనం అనేది వస్తుంది. సో అది రానియాలి. దీంట్లో మనం ధనియాల పొడి కొంచెం, అలాగే కారం వేసి కలిపేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఉడికి ఎప్పుడైతే నూనె దాంట్లో నుంచి నూనె సైడ్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది, ఆ నూనె ఈ చింతపండు పులుసు ఏంటంటే ఈ పులుసు మనం రెడీ చేసి పెట్టుకుంటే మన ఇంట్లో ఏదైనా కూరలు ఏదైనా తక్కువ చేసుకున్నప్పుడు కూడా ఇంత వేసుకొని కొంచెం కలుపుకొని తింటే నాకైతే భలే చిక్కగా, అంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ మసాలా కొంచెం చిక్కగా అన్నంలో కలిపేసుకొని సద్దన్నంలో వేసుకొని తింటే దాని సామిరంగా దాని రుచే రుచి. సో మరి ఇది చక్కగా ఉడుకుతుంది. అయితే పచ్చిమిరపకాయలు ఇంకా వేయలేదంటే నాకు పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కొంచెం అంత క్రిస్పీగా ఉండాలి, మరీ అందులో ఉడికిపోయి మెత్తగా అవ్వకూడదు. సో కొంచెం నూనె మనకి బయటకు వస్తున్నప్పుడు అనిపిస్తున్నప్పుడు వేసి ఇంకొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు కూడా మనం రైస్లో వేసి కలుపుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. వేసేసి కుక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల లోపల మనం ఇది అయిపోతుంది. కొంచెం మంట తగ్గించి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. దీంట్లో వచ్చే ఆ సువాసన ఏదైతే ఉందో చక్కగా మారిపోయింది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంచెం నూనె బయటికి తేలుతున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసేసి దీంట్లో కలిపేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకొని దీన్ని మనం తీసి పెట్టేసుకొని, మీకు తెలుసా దీన్ని మనం చట్నీ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలాసార్లు నేను 5 స్టార్ హోటల్లో చెన్నైలో తమిళనాడులో పనిచేసేటప్పుడు ఇదే మనకు బొఫేలో దాంట్లో కూడా ఇదే చేసేసి చట్నీ లాగా పెట్టుకుంటూ ఉంటారు. మనం దీన్ని మంచి వడలతో కూడా తినచ్చు. ఒక అరటిపండు దోశ ఒకటి చేస్తాం, దాంతో అయితే తీయగా ఇది పుల్ల పుల్లగా భలేగా ఉంటుంది. సో మరి మన షో చూస్తూనే ఉండండి. రకరకాల వంటల్లో బనానా దోశ చూడడానికి దోశలాగా ఉండదు, చిట్టి ఉత్తపంలాగా ఉంటుంది, కానీ దాన్ని దోశ అంటారు. చాలా బాగుంటుంది, అది కూడా చేసి చూపిస్తాను. దాంతో కనుక ఇది తింటే భలే టేస్టీగా ఉంటుంది. మరో 2 నిమిషాల పాటు ఉడకబెట్టేసి దీన్ని మనం అన్నంలో కలిపేసుకుందాం. లాస్ట్లో ఈ నువ్వులు ఏవైతే మనం వేయించి పెట్టుకున్నామో దాన్ని కొంచెం అంతా పొడి చేసేద్దాం. మరీ ఎక్కువగా ఫైన్గా పౌడర్ చేయొద్దు, ఇట్లా రోట్లో వేసి దంచుకుంటేనే మళ్ళీ మన పులిహోరలో మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇది రెడీ అయిపోయింది. మరి లాస్ట్లో ఇంకా స్టవ్ 1 నిమిషంలో కట్టేస్తామన్నప్పుడు మనం ఈ నువ్వుల పొడిని ఇందులో వేసేసుకుందాం. వేసేసి స్టవ్ కట్టేద్దాం. కట్టేసి దీన్ని మంచిగా కలిపేసుకుందాం. మన పులిహోర మసాలా రెడీ. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకుంటే ఆహా, నువ్వులు వేయగానే అద్భుతం. పులిహోర మనం ఇలా కలుపుకునేటప్పుడు అన్నం మరీ ఎక్కువగా వేడి ఉండకూడదు. వేడి ఉందనుకోండి అది మనకి చితికిపోయినట్టు అవుతుంది. కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు, కానీ మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. దీన్ని మనం ఫస్ట్ కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మనకి తెలియాలి కదా ఇది ఎంత పడుతుంది అది అని. సో ఇలా వేసుకొని అన్నాన్ని కొద్దిగా ఇలా కలుపుకొని రెడీ చేసుకుందాం. చూడండి, మొత్తం వేసుంటే ఎక్కువ అయిపోయేది, ఇది సరిపోయింది. ఎప్పుడైనా కానీ కొంచెం అంత పుల్లగానే కలుపుకోవడం బెటర్, ఎందుకంటే మనం ఏ అరగంట తర్వాత అట్లా తినేటప్పుడు ఈ పులుపు కొంచెం అంత అన్నం పీల్చేసుకొని తగ్గుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు పులుపు సరిపోయిందా చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్, సూపర్. ఒక మంచి పులిహార అంటే దాంట్లో మనం అన్నీ ఎత్తుక్కొని తింటూ ఉండాలి. అంటే పల్లీలు ఉన్నాయనుకోండి పుల్ల పుల్లగా, పచ్చిమిరకాయలు ఉన్నాయనుకోండి పుల్ల పుల్లగా, అలాగే శనగపప్పు మినపప్పు ప్రతి ఒక్కటి టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక టేస్ట్ వస్తుంది. సో పల్లీతో తింటే ఒక టేస్టు, ఇలా పచ్చిమిరపకాయ తీసుకొని తిన్నామనుకోండి అదొక టేస్టు. మరి తింటూ
దాంట్లో ఎండుమిరపకాయలు ఉన్నాయనుకోండి, అవి తింటుంటే అదో టేస్టు. ఎవరైతే పులిహార ఇష్టంగా తింటారో వాళ్ళు నేను చెప్పేది అర్థమవుతుంది వాళ్ళకి. లేదనుకోండి పులిహార తినడంలో కూడా ఒక కలే మరి. ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయ, పుట్నాలు అన్నీ కలిపి తిన్నాం అనుకోండి, దాని టేస్ట్ మరో సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని నోరీరించడం, మీరు కూడా చేసుకొని ఈరోజే చూసారు కదా 10 నిమిషాల్లో మన చింతపండు పులుసు రెడీ అయిపోయింది. అన్నం కలిపేసుకొని ఎప్పుడన్నా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పొడుగునా ఇలా కొంచెం చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చింతపండు పులిహార తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నువ్వులు వేయించుకొని రోట్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించుకొని చింతపండు రసం, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి 5-6 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించి నూనె పైకి తేలిన తర్వాత దాంట్లో నువ్వుల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. అన్నంలో వేసి చక్కగా కలుపుకొని పులిహార సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పండగ ఏంటి, పండగ ఉన్నా లేకపోయినా పులిహార ఎంజాయ్ చేయొచ్చు. వాము అనేది మనం పకోడీల్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే డైజెషన్కి మంచిది. అలాగే కూడా కొన్ని కాంబినేషన్స్లో దాని రుచి చాలా బాగుంటుంది. మీరు వాము, మిరియాలు, కొంచెం అంత ఉప్పు కొంచెం బాగా గ్రైండ్ చేసి పరాటాల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పాలకూర, వాము వేస్తే కూడా పరాటాలు, రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి మా ఆవిడ వాము, పాలకూర వేసి ఒక పరాటా చేసి చూపిస్తుంది, చూద్దామా మరి. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మరి ఆ రెసిపీ పేరు పాలక్ అజ్వైని లచ్చా, అంటే పాలకూర వామ పరాటా. సో ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఫస్ట్గా నేను ఎప్పుడైనా కొంచెం ఫాస్ట్ అని మా వారు అంటూ ఉంటారు, ఎందుకంటే ఇలాంటివన్నీ నేను ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటాను. 3 రోజుల పాటు మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇలాగే నేను ఈ పాలకూర పిండిని తడిపి పెట్టుకున్నాను. సో ఈ పిండి ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను. ఇది పాలకూరని కొంచెం నీళ్ళలో బాయిల్ చేసి కొన్ని గ్రీన్ చిల్లీస్, కొంచెం సాల్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకుని ఇది పిండిలో తడిపి పెట్టుకున్నాం. సో ఇది నేను స్టాక్ పెట్టుకున్నాను, ఇది రెడీ ఉంది. మరి ఈ లచ్చా పరాటా చేయటానికి ఇంకొక డో కావాలి, అంటే ఇంకొక పిండి కావాలి. అది కొంచెం వెరైటీ. చూడండి, ఒక బౌల్లో గోధుమ పిండి, ఇది గ్రీన్ కలర్ కదా, సో నేను ఎల్లో కలర్ చేయబోతున్నాను ఈ పిండిని. సో ఎల్లో కలర్కి కొంచెం పసుపు ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనకు కలర్ కావాలి కాబట్టి. అలాగే మరి వామ అని చెప్పాను కదా, సో వామ కూడా ఎక్కువగా. సో వామ, పాలకూరలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. సో ఈ పిండిని కూడా కొంచెం స్పైసీ చేయాలి కదా, అందుకని కొంచెం కారం, అలాగే ఉప్పు. పాలకూరలో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము, సో కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం దాని లోపల చీజ్ వేయబోతున్నాం. సో కొంచెం తక్కువగానే వేసుకోండి, చీజు ఉప్పుగా ఉంటుంది కాబట్టి. కొంచెం అంత ఆయిల్, చపాతీ పిండిలాగా తడుపుకోండి. ఇది పరాటాలు మనం ఇందులో స్టఫ్ చేయట్లేదు, చూడండి చూపిస్తాను. పసుపు కలర్ ఉన్న పిండి రెడీ అయిపోయింది. మనము డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, చక్కగా అన్నీ తిని పెడతారు. సో కొంచెం ఆయిల్ వేసుకుని ఇది ఇంకొంచెం తడిపేసి ఒక 5 నిమిషాల పాటు ఇది రెస్ట్ చేసుకుందాము. సో ఈ పాలకూర పిండి రెడీగా ఉంది. దీన్ని ఒక ముద్ద తీసుకుని, కొంచెం పెద్ద సైజ్ ముద్ద, కొంచెం పెద్దగా చపాతీ చేయాలి. సో ఇది ఇలా దీన్ని మంచిగా పెద్దగా చపాతీ చేసుకుందాం. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుని
ఇప్పుడు మనం ఆ పసుపు కలర్ పిండి తీసుకుని ఇది కూడా మంచిగా చపాతీలాగా రోల్ చేసుకుందాం. కొంచెం అంత పొడి పిండి, మంచిగా చపాతీ చేసేసుకున్నాం. ఇప్పుడు ట్విస్ట్, ఇందులో ప్రాసెస్డ్ చీజ్ అని మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది తీసుకుని దీని మీద మంచిగా గ్రేట్ చేద్దాం. సో ఈ చీజ్ని మంచిగా దీని చుట్టూరా ఇలా గ్రేట్ చేసుకోండి. మీరు కావాలంటే ఇది ముందే గ్రేట్ చేసి పక్కన పెట్టుకొని ఇలా చల్లుకోవచ్చు కూడా. ఇప్పుడు దీని మీద కొంచెం అంతా వామ చల్లుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ అంటే పాలకూర చపాతీ చేసుకున్నాం కదా, ఇది దీని మీద ఇలా పెట్టేసేయండి. పెట్టేసి లైట్గా ఒత్తేస్తే మళ్ళీ దీని మీద మరొక్కసారి చీజ్ని గ్రేట్ చేసుకుందాం. మీరు చీజ్ అన్నా గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలండి, మనము ఇలాంటివి ఎన్నో రకాలు మన ఓన్గా క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. దీని మీద కూడా చక్కగా గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక్కసారి వామని ఇంకొంచెం, ఎక్కువ కాదు కొంచెం, ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి మీరు ఇది వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మంచిగా రోల్ చేసుకోవాలి. ఇలా మంచిగా రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిట్టి చిట్టి చపాతీలు చేసి మళ్ళీ పెనం మీద కాలుస్తాం. ఒక నైఫ్ తీసుకొని ఇలా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి, పైన ఎల్లో కలరు, లోపల కొంచెం గ్రీన్ కలర్, మళ్ళీ కొంచెం వైట్ కలర్ కూడా కనిపిస్తుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ పిండి. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా చపాతీలాగా ఒత్తుకుందాం. దీన్ని చిన్న చిన్నగా పూరీల సైజులో ఇలా ఒత్తేసుకొని మీరు కావాలంటే కొంచెం పొడిపిండి అద్దుకోవచ్చు. ఇలా చిట్టి చిట్టిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి ఇంకా కొన్ని చేసుకుని అన్నీ ఒకటేసారి మనం ఫ్రై చేసుకుందాం. మరికొన్ని పరాటాలు రెడీ చేసేసుకున్నాను. సో ఇది పెద్దగా ఉంది కాబట్టి అన్నీ వేసుకుని కాల్చేసుకోవచ్చు. ఇది మీరు బటర్ వేసన్నా కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసి కూడా మీరు కాల్చుకోవచ్చు, లేదంటే అసలు ఏమీ వేయకపోయినా ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇందులో కారం ఉంది, మంచి చీజ్ ఉంది, ఇంకెందుకు మనం ఆయిల్ వేసి దీన్ని ఇంకా రిచ్ ఎందుకు చేసుకోవటం. సో ఇలాగే మీరు హ్యాపీగా తినేయచ్చు. ఇంకొక సైడ్ తిప్పేసి, చీజ్ కదా కొంచెం కరుగుతుంది, పర్వాలేదు. లైట్గా వేస్తున్నాను బటర్. సో ఇది ఇంకో వైపు. బాగున్నాయి కదా, మరి చేస్తారా మీరందరూ? చేయండి, ట్రై చేయండి, చేసి పెట్టండి. చూడండి చక్కగా రెండు వైపులా కాల్చేసుకున్నాం. ఇలా మీరు పూరీలు డీప్ ఫ్రై చేసినట్టు కాకుండా ఇది మంచిగా కొంచెమే బటరో నూనె వేసుకుని చూడు లైట్గా భలే కాల్చేసుకున్నాం. సో ఇవి రెడీ అయిపోయాయి, తీసేసుకోవడమే.
చూస్తూ ఉంటే ఎంత బాగుంది. నాకైతే సూపర్గా ఉంది. మరి మీకు ఎలా ఉందో మరి మీరు ట్రై చేసి మీ పిల్లలకి మీరు తినేసి అప్పుడు మాకు రాయండి. మా ఈమెయిల్ ఐడి vareva.z@gmail.com. సో మరిది మంచిగా చీజీ ఫ్లేవర్ వస్తుంది. అలాగే మనం వామ వేసాము, ఆ వామ ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్గా కూడా ఉన్నాయి. మీకు చల్లారినాక కూడా ఇలాగే సాఫ్ట్గా మంచిగా ఉంటాయి. సో మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ అయిన పరాటాలు మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళందరికీ పెట్టండి. మరి మళ్ళీ కలుద్దాం మరో వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీతో. అంతవరకు సెలవు. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూశారు కదండి మరి ఈరోజు వంటకాలు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.